దయచేసి ఆగాలి. రైట్ బొల్సెట్టి గారు దయచేసి ఆగాలి. మీరు బొల్సెట్టి గారు ఏం చెప్తారు సమాధానం? గట్టిగా మాట్లాడితే నిజాలు అబద్ధాలు అయిపో, అబద్ధాలు నిజాలు కూడా అయిపో. అంతే కదా సార్. ఎవరు కావాలి? 2019 ఎలక్షన్ లో బాబాయి చంపినప్పుడు ఎలా చచ్చిపోయాడు తెలుసు కూడా గొడ్డలు పోటీ బాబాయి చంపింది మీ ప్రభుత్వంలో. సార్ దయచేసి మళ్ళీ మాట్లాడండి. సార్ మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను, ఆగండి. దయచేసి ఆగండి. వాళ్ళ ప్రభుత్వం ఆగండి. మీరు ఆగండి సార్, కరెక్ట్ కాదు. దయచేసి ఆగండి. వాళ్ళు మాట్లాడండి. దయచేసి ఆగండి. ఓకే దయచేసి ఆగండి సార్. చెప్పారు కదా. ఓకే దయచేసి ఆగండి సార్. బొల్సెట్టి గారు ఆగండి. కరెక్ట్ కదా అది. బొల్సెట్టి గారు అవును మీరు కూడా మీరు గట్టిగా మాట్లాడితే ఇక్కడ వదిలేసి వాడు ఎవరు లేడు. రైట్, మీరు మాట్లాడు సార్. చివరిలో మీకు సమయం ఇస్తాను, దయచేసి మీరు ప్లీజ్ ఆగండి. చివరిలో మీకు సమయం ఇస్తాను, ఆగండి. నేను అడుగుతాను, మీరు అడిగిన సార్ ఆగండి. దయచేసి బొల్సెట్టి గారు నేను అడుగుతాను. రవికుమార్ గారు నెక్స్ట్ మీరు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ తప్పించి వేసింది. చంద్రశేఖర్ గారు చెప్పారు కదా. రవికుమార్ గారు వన్ బై వన్ మాట్లాడుతూ ఒక్క నిమిషం ఆగండి. బొలిశెట్టి గారు ఇందాక వారు అడిగిన ప్రశ్నలకు కానీ లేకపోతే మరి మీ ప్రభుత్వంలోనే జరిగినవి అప్పుడే నేరాలని తుడిచివేశారు అనేటువంటి ఆ ప్రశ్నలకి మీరేం చెప్తారు సార్ సమాధానం? ఆధారాలని తుడిచివేశారని. బ్రహ్మనాయుడు గారు, మా ప్రభుత్వం అనేది అప్పుడు లేదు. అప్పుడు మేము వెళ్ళినప్పుడు అడుగుతానన్నమాట నిజం. అడిగే కూడా మాకు ఏదో అంటే కూడా పవన్ కళ్యాణ్ అర్థం తిరిగి మాకు ప్యాకేజీ పాస్ పోయినట్టు వచ్చి అన్న విషయాన్ని కూడా మీకు తెలుసు. విభేదించిన విషయం ఆయన ఎక్కడో మత్తులో ఉన్నట్టున్నాడు. 2019లో బాబాయ్ మర్డర్ కేసు అప్పుడు ఫోటో పెట్టుకుని సార్ ఆగండి సార్, అడుగుతాను ఆగండి సార్. ఒక నిమిషం మీరు ఆగండి, చెప్తున్నారు ఆగండి. చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. మీరు కంటిన్యూ చేయండి. ఆరాధన చరిత్ర అని చెప్పి అబద్ధం చెప్పింది మీరు కాదా? మేము ఆ కేసులో మీరు తేల్చలేకపోయారు. సుగాలి ప్రీతి కేసు మీరు తేల్చారు. మొన్న మీరేదో వినూత అనే ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో గడిచిన మర్డర్ ఇష్యూలో జనసేన పార్టీకి చెప్తున్నారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాట నిజం. దానికి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి సస్పెండ్ చేసేది కూడా నిజం. అనంతబాబు అంటే ఎమ్మెల్సీని ఈ రోజు వరకు మీరు ఏం చేశారో ఒకసారి చెప్పండి. ఓ మర్డర్ చేసిన వ్యక్తిని, ఒక కార్ డ్రైవర్ మర్డర్ ఇంటికి తీసుకెళ్లి పార్టీ చేసిన వ్యక్తిని ఏం చేశారు చెప్పండి. ఏదో పెద్ద ఎస్టీలకి ఏదో ఆపద్ బాంధువులే మాట్లాడుకోవడం తప్ప పూర్తిగా దోచుకున్నటువంటి ఏళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఎన్నో ధర్నాలు చేశారంట. ఏళ్ళు ధర్నాలు చేసింది మనుగడ కోసం, ప్రశ్నార్థకమైన రాజకీయ జీవితం అనుభవిస్తున్నామని చెప్పుకునే వీళ్ళు బయటికి వెళ్ళి మేము కూడా బతుకున్నామని చెప్పుకునే విధంగా అన్ని ఊళ్ళో జనాలు తీసుకొచ్చి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతున్నాం. మీరు నిజంగా మేము అన్నారు కదా 2014లో ఉన్నమాట నిజమే, నేను ఒప్పుకున్నాను. 2019 దాకా నెగ్గించమని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. 2019 మీకున్న ఎంపీలు ఎంతమంది, మీకున్న ఎమ్మెల్సీ రాజ్యసభ మెంబర్లు ఎంతమంది మీ పార్టీకి? మీరు ఏం గడ్డిపోసుకున్నారా? మీరు అప్పుడే మీరు కేంద్రంలో ఒత్తిడి తెచ్చి సుగాలి ప్రీతి గురించి మీరెందుకు అడగలేదు? ఇవాళ మీరు పెద్ద మాటలు చెప్తున్నారు కదా. ఇవాళ 2024-25 సంవత్సర కాలంలో మీరు చేసిన అప్పుల్ని నాన్న ఇబ్బంది పడి చంద్రబాబు నాయుడు గారు తీర్చుకుంటూ వచ్చు, 6 ప్యాక్ అమలు చేస్తూ వచ్చు. ఆయన ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాడు. మీరేం చేశారు? 2000 సరే ఆ టైంలో జరిగింది, మీరు అప్పుడే చెప్పొచ్చు కదా. చంద్రబాబు నాయుడు టైంలో జరిగింది, మేము స్వార్థం లేకుండా అన్ని చేసాం. ఎస్సీలకి సిబిఐ ఎంక్వైరీ చేసాం. సిబిఐ ఎంక్వైరీలో కూడా మేము ఒత్తిడి తెచ్చామని మీరు ఏమైనా చెప్పగలిగే దమ్ము మీకుందా? లేదు. మీరేదో నామకం ఒక ఉత్తరం రాసి వదిలేస్తే సిబిఐ అదదు. ఇప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ చేసి దాన్ని విచారించి వచ్చేలాగా చేయవలసిన అవసరం ఈ ప్రభుత్వం తీసుకుందని చెప్తున్నాం. మీరు ప్రతిదానికి రంగు కట్టి మాట్లాడితే మేము ఏం చేయలేం. మీకు దమ్ముంటే సభకు వచ్చి మాట్లాడండి. మీరు ఇక్కడ ఎంపీలు అయ్యింది కూడా సభకు రాలేక, ధైర్యం లేక మాట్లాడండి. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, మీ కాన్స్టిట్యూన్సీ ప్రజలు. ఏ శాసనసభ్యుడికైనా ఒకేసారి ఇస్తారు అవకాశం. అవకాశం డిబేట్ లాగా ఎవరు మీకు అది తెలియక డిబేట్ లోనే మాట్లాడేయాలని అని ఏదో మీరు మాట్లాడుకుని వెళ్ళిపోతే ఇక్కడ చూడడానికి ఎవరు రెడీగా లేరు. ఇవాళ ఏ ఇన్సిడెంట్ లోనూ జనసేన పార్టీకి సంబంధం లేదు. నిలబెడతాం,
అడుగుతాం అనే దాంట్లో ఎప్పుడూ ఉన్నాం. ఈ రోజు కూడా ఇవాళ శాసనసభలో ఇవాళ క్యాబినెట్ మీటింగ్ లో తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మేము ఇబ్బంది పడ మేము ఆ రోజు మాట ఇచ్చాం, దీన్ని సిబిఐ పంపని అడుగుతూ ఉంది, మాకు డబ్బొద్దు, మాకు సిబిఐ పంపని అడుగుతూ ఉంది. ఇది పంపించమంటే చంద్రబాబు గారు ఓకే అన్నారు కదా, ఇంక మేమేం ప్రశ్నిస్తాం బ్రహ్మనాయుడు గారు. అవును, ఇప్పుడు అధికారులు విచారణ చేసేటువంటి విచారణ అధికారులు కూడా బాధ్యతాయుతంగా చేసి ఈ కేసులో పురోగతి సాధించాలనేది అందరూ కోరుకుంటున్నాం. అదే మేము అడుగుతున్నాం. సరే, మీరు 2014-19 లోపల తెలుగుదేశం ప్రభుత్వం తప్పే చేసింది. 2019 నుంచి 24 దాకా మీ చేతిలో చట్టం ఉంది, మీ చేతిలో పోలీసు అధికారులు ఉన్నారు, మీరేం చెప్తా చేశారు. మీరు అప్పుడు పాత్ర నేరస్తుల్ని ఎందుకు బయటికి తీసుకురాలని అడుగుతున్నాను. ఆ రోజు సేమ్ డిమాండ్ వాళ్ళు పెట్టింది అన్నారు కదా, మీరు వాళ్ళు ఎందుకు యాక్షన్ చేశారు? మీకు వాళ్ళకే బంధుత్వం ఏంటి? మీ మనుషులే చంపారా? వాళ్ళందుకు మీరు కూడా కాపాడారని నేను అడుగుతాను, మీరేం చెప్తారు? దానికి పవన్ కళ్యాణ్ ఆపాదించడం ఇలా చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ సంకటాలతో ఎందుకు? పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు ఒక మాట పడకుండా గడిచిన 14 నెలల్లో నెంబర్ 1 స్థానం నిజాయితీ పడుతున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళ అవినీతి భాగోతం వీళ్ళు చేసినంత 5 సంవత్సరాలు కూడా నేను ప్రతి డిబేట్ లో చెప్పా, తీసుకోండి కావాలంటే మీరు చేసే ప్రతి తప్పుని. మీకు ఆ రోజు కూడా చెప్పా, మీరు గెలవలో మీరు ఓడిపోతారని మొదటి నుంచి డిబేట్ చేస్తా. మీరు ఎప్పుడు ఇలాగే మేమే మంచోళ్ళు, మీరు ఈ రోజైనా తప్పు తెలుసుకుంటే ప్రజలు మనం ఏం చేసాం అది చెప్పండి. జనసేన పార్టీనో తెలుగుదేశం పార్టీ తిడితే మీకు ఎవడో ఓట్లేడు, ఎక్కడ దోషం తీసుకొని ప్రజలకు ఇవ్వండి.